హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీటీటీ. ముందుగా మా డిస్క్లైమర్ అయితే ఒకసారి చూసేయండి. మేము సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాదు. అలాగే ఈ వీడియోలో చెప్పే కంటెంట్ మొత్తం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో వీడియోలోకి వచ్చేసినట్లయితే మేము డెవలప్ చేసిన ఎక్సెల్ బేస్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సిస్టమ్ ఈ టూల్లో కొన్ని అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. సో లైవ్ డేటా షీట్లోకి వచ్చేసినట్లయితే ఈ షీట్లో కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. అవి వచ్చేసి ఫస్ట్ బై ప్రైస్ కానీ సెల్ ప్రైస్ కానీ మాడిఫై చేసుకోవాలంటే ప్రీవియస్గా ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు దీనికి ఆప్షన్ అయితే యాడ్ చేయడం జరిగింది. మనం ప్రైసు అప్ సైడ్ మూవ్ చేసుకోవాలన్నా డౌన్ సైడ్ మూవ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టుగా ప్రీవియస్గా మనకి ఓన్లీ పర్సంటేజ్ పాయింట్సే ఉండేది ఎస్ఎల్. సో ఇప్పుడు ఆ టేబుల్ని కిందకి మూవ్ చేసి ఇక్కడ ఫిక్స్డ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టాక్స్కి సపరేట్గా, ఆప్షన్స్కి సపరేట్గా. సో ఇప్పుడు మనం ఇక్కడ పర్సంటేజ్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏవైతే పర్సంటేజ్ ఇచ్చామో ఎస్ఎల్కి, టార్గెట్కి, దాని ప్రకారం మనకి ఇక్కడ స్టాప్ లాస్, టార్గెట్ ప్రైస్లు అనేవి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ పాయింట్స్కి మార్చినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు 50 పాయింట్స్. సో 580 నుంచి -50 పాయింట్స్, 530 పాయింట్స్కి ఎస్ఎల్ అనేది మూవ్ అయింది. అలాగే 200 పాయింట్స్ టార్గెట్ కాబట్టి 580 నుంచి 780కి టార్గెట్ అయితే అప్డేట్ అయింది. సో ఈ విధంగా ఈ డ్రాప్ డౌన్ని మనం పర్సంటేజ్ పాయింట్స్ ఆర్ ఫిక్స్డ్ పాయింట్స్ సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్గా ట్రయల్ ఎస్ఎల్ నేను ట్రేడ్ చేస్తున్నప్పుడు వర్క్ అవ్వలేదు. సో దీనికి కూడా లాజిక్ అనేది చెక్ చేసి అప్డేట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే వర్క్ అవుతుంది. దీంతోపాటు ట్రయల్ ఎస్ఎల్ మనం ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎస్ఎల్ ఎక్కడికైతే మూవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ని కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇంకొక అప్డేట్ వచ్చేసి ఇక్కడ క్వాంటిటీ మల్టిపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మనకి కమోడిటీస్ లైక్ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ వీటిలో లాట్ సైజ్ 1 అనే ఉంటుంది, కానీ క్వాంటిటీ వచ్చేసి ఒక్కొక్క కమోడిటీకి ఒక్కొక్కలా ఉంది. సో అందుకోసం ఈ ఎక్స్ట్రా ఫీచర్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ మినీ కాంట్రాక్ట్ క్వాంటిటీ 10 ఉంటుంది, క్రూడ్ ఆయిల్ 100, న్యాచురల్ గ్యాస్ మినీ 250, న్యాచురల్ గ్యాస్ 1250. సో దీని బేసిస్ మీద మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ అవ్వాలి కాబట్టి ఈ అడిషనల్ కాలంని తీసుకొచ్చి దీన్ని బేస్ చేసుకుని ప్రాఫిట్ అండ్ లాస్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఇది నేను ఫ్రైడే రోజు చేసిన ట్రేడు. దానిలో నాకు 230 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు 230 రూపీస్. అలాగే మనకి పొజిషన్స్ టేబుల్లో కూడా చూడొచ్చు 230 రూపీస్ ప్రాఫిట్. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఈ టూల్ని అప్డేట్ చేసుకుంటూ చిన్న చిన్న ట్రేడ్స్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొక మేజర్ అప్డేట్ వచ్చేసి ప్రీవియస్గా ఇక్కడ నిఫ్టీ ఓఐ ఫిక్స్డ్గా ఉండేది. ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ ఇచ్చేసి అప్డేట్ చేయడం జరిగింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ ఇండెక్స్లోకి వచ్చేసి, అంటే ఆప్షన్ చైన్ ఇండెక్స్లోకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేయాలి. సో చూశారు కదా, ఈ టేబుల్ మొత్తం నిఫ్టీకి అప్డేట్ అయింది. ఇప్పుడు మనం లైవ్ డేటా ట్యాబ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ నిఫ్టీ అనేది అప్డేట్ అయింది. అలాగే ఇక్కడ మనం మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కావాలనుకుంటే బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుని ఓసీ ఇండెక్స్ షీట్లోకి వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి రీఫ్రెష్ చేయాలి. ఇది ఎప్పుడైతే చేంజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు మాత్రమే చేయాలి, ప్రతిసారి అవసరం లేదు. సో ఇప్పుడు షీట్ రీఫ్రెష్ అవుతుంది. సో 1 మినిట్ వరకు టైం తీసుకుంటున్నట్టుంది. చూడొచ్చు మీరు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి అప్డేట్ అయింది. సో మనం లైవ్ డేటాకి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఏటీఎం ప్రైస్ ప్రెజెంట్ ఏంటి, తర్వాత లాట్ సైజ్ ఎంత, ఎక్స్పైరీ డేట్ ఏంటి, సో ఇండెక్స్, తర్వాత ఇక్కడ మనకి హెడర్ బ్యాంక్ నిఫ్టీ ఓఐ,
ఈ విధంగా ఈ చార్ట్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే, మనం ఇక్కడ సెన్సెక్స్ చార్ట్ చూస్తున్నాం అనుకోండి, మనం ఇక్కడ కూడా సెన్సెక్స్ పెట్టుకోవచ్చు అనమాట. సెన్సెక్స్ పెట్టుకుని అప్డేట్ చేసినట్లయితే సో రెండు సింక్లో ఉంటాయి కాబట్టి మనకి డేటా అనేది అనాలిసిస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో చూడొచ్చు సెన్సెక్స్కి అప్డేట్ అయింది. ఇక్కడికి వచ్చేసి మనం డేటా చూడొచ్చు. సెన్సెక్స్ రిలేటెడ్ ATM 78,700 దగ్గర ఉంది. లాట్ సైజ్ 20, ఎక్స్పైరీ డేట్ 4/23. మనం ఏం చేసామంటే ఈ రోజుకి ఏదైతే నియర్ బై ఎక్స్పైరీ ఉందో ఆ ఎక్స్పైరీ రిలేటెడ్ డేటా తీసుకోవడం జరిగింది. సో ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి మనం చూసినట్లయితే 4/23 రిలేటెడ్ డేటా మనకి ఆప్షన్ చైన్లో చూపించడం జరిగింది. అలాగే OI డేటా కూడా దాని రిలేటెడ్ డేటానే చూపించడం జరిగింది. సో ఇటు పక్కన సెన్సెక్స్ చార్ట్ ఉంటుంది, ఇటు పక్కన సెన్సెక్స్ OI రిలేటెడ్ డేటా ఉంటుంది. సో ఈ రెండు సింక్లో ఉంటాయి కాబట్టి మన డేటా అనాలిసిస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. లైక్ పుట్ ఆప్షన్స్ ఎక్కువ రైటింగ్ జరుగుతుందా, కాల్ ఆప్షన్స్ రైటింగ్ ఎక్కువ జరుగుతుందా అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు చేసిన అప్డేట్స్ అన్నీ లైవ్లో టెస్ట్ చేసి ఇంకేమన్నా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే లేదా బగ్స్ ఏమైనా ఉంటే అవి ఫిక్స్ చేయాలంటే ఫిక్స్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. సో ఈ టూల్ మీకు నచ్చినట్లయితే, అలాగే మన ఛానల్లో వచ్చే కంటెంట్ మీకు నచ్చినట్లయితే, హెల్ప్ అవుతుంది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.